హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మంచి స్నేహితులు ఉండాలి. ఇది పదే పదే మనం కోరుకుంటాం, పిల్లలకి కూడా చెప్తూ ఉంటాం. అవును కదా, ఇవాళ రేపు స్నేహితులే కష్టంగా ఉన్నారు. అవును రమగారు, చాలా అంటే క్లోజ్ సర్కిల్ అయిపోతుంది. స్నేహాలు కూడా తగ్గిపోయినాయేమో బహుశా. నేను ఇంకొకటి అబ్జర్వ్ చేస్తాను రమగారు, మగ పిల్లలకు ఉన్నంత ఫ్రెండ్స్ వాళ్ళు 10th క్లాస్ ఫ్రెండ్స్ ని ఇంటర్ ఇప్పటికీ కంటిన్యూ చేస్తానే, ఎంత పెద్దోళ్ళైనా కంటిన్యూ చేస్తారు. కానీ ఆడపిల్లలకి ఒక పెళ్లి అయిపోయినా లేకపోతే ఒక ఉద్యోగంలోకి వెళ్ళిపోయినా పాత ఫ్రెండ్స్ ని అంత కంటిన్యూ కొంతమంది ఏమో ఉంటది, లిమిట్ గా ఉంటది. ఇదివరకటికి ఇప్పటికి తేడా వచ్చింది అనుకుంటాను నా వరకు. నేను ఫ్రెండ్ సర్కిల్స్ మనవి పెద్దవి చేయ ఇప్పుడు, ఎందుకంటే ఇప్పుడే పెద్దవి అంటున్నారా? నువ్వు తలమనకలు అయిపోయి పనిలో అన్ని అంటున్నారు కదా మీరు. ఫ్రెండ్స్ గిన్స్ లేరు నీకు. కాలక్షేపము, చిట్ చాటింగ్, షేరింగ్ కి నీకు అసలు అవసరం ఏముంది? ఖాళీ ఏది నీకు? నీలాంటి కొన్ని ప్రత్యేక జీవులు ఉంటాయి అలాంటి. మిగిలిన వాళ్ళందరూ 24/7 ఫ్రెండ్స్ తో కలిసి ఉంటున్నారు ఇప్పుడు. సో ఫేస్బుక్ ఫ్రెండ్స్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి, నా ఆలోచన రాంగ్ అయితే. రమ్ గారు చెప్పింది 100% కరెక్ట్. సోషల్ మీడియాలో ఫ్రెండ్స్, ఇన్స్టాలో ఫ్రెండ్స్, కొత్త కొత్త సర్కిల్స్, బిజినెస్ సర్కిల్స్ లో ఫ్రెండ్స్, ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్, ఇవి పెరిగినాయి జయ. తర్వాత మనకి వాట్సాప్ గ్రూప్లు వచ్చినాయి చూడు. అవునండి, అవును. స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, యూనివర్సిటీ ఫ్రెండ్స్, గ్రూప్ కొలోనియల్ ఫ్రెండ్స్, ఒకే కాలనీ ఫ్రెండ్స్. వాళ్ళు కూడా వీడు మా కాలనీ ఫ్రెండ్ అంటుంటారు. మా సీను వాళ్ళ ఇంటికి ఒక ఫ్లోర్ కి ఒక గ్రూప్, ఒక టవర్ కి ఒక గ్రూప్, అది కూడా ఉంటుంది. అలా కూడా ఉంది. కమ్యూనిటీకి ఒక గ్రూప్. ఇప్పుడు ఇందులో ఉన్నాయా ఈ మొత్తం స్నేహితుల సమూహాలు ఉన్నాయా? వీటిలలో బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది ఉంటారంటే ఇలాగే లెక్క పెట్టుకోవాలి మనం. అంతే. 10,000 రావు, 5 కూడా రావు, 2 లేదా 3 వీటికేసే చూసుకుంటుంటాం మనం. అంతే. అంతకంటే మిగిలినంతా ఊరికే స్నేహాలు, ఒట్టొట్టి స్నేహాలు, హాయ్ బాయ్ స్నేహాలు, ఏదో చిన్న చిన్న ఇచ్చిపుచ్చుకునే స్నేహాలు, ఓ ట్రిప్ కలిసి వెళ్ళే స్నేహాలు, ఇవన్నీ ఉంటాయమ్మా. ఇందులో మనసిచ్చి పుచ్చుకునే స్నేహాలు ఎన్నుంటాయి? ఇది లెక్క. మీకు ఎంతమంది ఉంటారు రమగారు మీరు అన్నట్లు మనసు ఇచ్చి పుచ్చుకునే స్నేహాలు? చిన్నప్పటి స్కూల్ ఫ్రెండ్స్ లో అయితే శారదొకతి. కాలేజ్ ఫ్రెండ్స్, నా కాలేజీ లైఫ్ లో నాకు ఫ్రెండ్స్ లేరు, కానీ 1 సంవత్సరమే ఉండి వెళ్ళిపోయిన పావని ఒకటి బాగా క్లోజ్ ఫ్రెండే. వీళ్ళు శారద, పావని, వీళ్ళిద్దరు. తర్వాత ఇంకా పైకి వెళ్ళాక నేను తిరుపతిలో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ లో నుంచి నాతోటి టచ్ లో ఉన్న వాళ్ళు ఎవరు లేరు, కానీ ఎప్పుడైనా మాట్లాడుకుంటాం, ఎప్పుడైనా సార్, కానీ వాళ్ళు ఎవరు నా క్లోజ్ ఫ్రెండ్స్ గా నేను చెప్పుకోలేను. బాగా పెద్దయ్యాక మనసు ఇచ్చి పుచ్చుకున్న స్నేహాలు కొన్ని కలిసినాయి, కొన్ని మనసులు విరిగిపోయినాయి అనుకో. పోతాయిగా, తప్పదు. ఇక మనం రైలు ఎక్కి దిగేటప్పుడు రైల్లో మనతో కొంత మటుకు ప్రయాణం చేసి దిగుతాయి, కానీ ఉన్నప్పుడు నేను ఇప్పుడు తలుచుకున్నా వాళ్ళని నాకు చాలా సంతోషంగాను, వాళ్ళతో స్పెండ్ చేసిన సమయం అద్భుతమైన సమయంగాను, వాళ్ళ దగ్గర నేర్చుకున్న విషయాలు చాలా మంచివిగాను, నేను అలా అంటే చేదుగా నేనేమి విడిపోలేదు ఎవరితోటి. అదే అలా జరగల. ఇప్పుడు కూడా మనసు ఇచ్చి పుచ్చుకున్న స్నేహాలు ఉన్నారు. మా శ్యామల్ గారు ఉన్నారు, ఒక శాంతి గారు ఉన్నారు, ఒకటి మా వాడు ఉన్నాడు కదా కుర్రాడు అరుణ్. వీళ్ళతో మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మా వికీపీడియా ఏం కావాలని అరుణ్ ఏమిట్రా నాయన ఇది అని అడిగితే చెప్పేస్తాడు. నాకు చిన్నప్పటి నుంచి ఒక జబ్బు ఉంది, నాకు చాలా పెద్దవాళ్ళతో ఫ్రెండ్షిప్ ఎక్కువ, లేదా చాలా చిన్నపిల్లలు. అరుణ్ మా అబ్బాయి వయసు వాడితో బోళ్ళంత ఫ్రెండ్షిప్ ఉంది నాకు. మేమిద్దరం అన్ని మాట్లాడేసుకుంటూ ఉంటాం. ప్రతి ఏది డౌట్ వచ్చినా మనం ఫస్ట్ కాల్ చేసేది రమ్మగారు మాత్రం అరుణ్ కి. ఆయన చూడాలి రమ్మగారిని ఒకసారి. అమ్మాయిని చూసినట్టే ఉంటుంది, మా అబ్బాయిని చూసినట్టే ఉంటుంది. మనసిచ్చి పుచ్చుకున్న స్నేహాలు పెద్ద వయసులో కూడా దొరుకుతాయి చేయాలి ఎవరికైనా, దొరుకుతాయి. కానీ చిన్ననాటి స్నేహితులతోటైతే మనం పంచుకుని తిన్నవి, మన చిన్నప్పటి చిలిపితనాలు, చిన్నప్పటి దొంగతనాలు, చిన్నప్పటి ఒక తెలియని చిన్నతనం, ఆ పసితనం, అవి షేర్ చేసుకుంటూ వెళ్ళిన లాంటి స్నేహం లాంటిది ఇంకొకటి అసలు జీవితంలో రాదు, ఉండదు, కలగదు, జరగదు. అది చిన్నప్పుడే కుదురుతుంది. ఎందుకంటే 2 తెలియని అమాయక జీవులుగానే ఉంటాయి కదా. అవును కదా. అవును. ఆ తెలిసి తెలియని తనంలో ఇద్దరు కలిసి నేర్చుకుంటారు చాలా విషయాలు. ఆ స్నేహమే వేరేగా ఉంటుంది. చిన్ననాటి స్నేహితులు అంటారు, అది వేరే కదా. అంతే. ఎంత పెద్దవాళ్ళైనా 50 ఏళ్ళ తర్వాత కలిసినా ఆ చిన్నప్పటివి తలుచుకుంటారు. ఈ మధ్యలో వాళ్ళకి తలుచుకునేందుకు అన్నుండవు మ్యాటర్స్. ఆ చిన్నప్పటి తెలియనితనాన్ని తలుచుకుంటేనే మనుషులకు సంతోషం వస్తుంది. చూడు ఎన్ని విషయాలు మాట్లాడేమో. సూపర్. ఈ ఫ్రెండ్షిప్ మీద ఒక కథ చెప్తా చూడండి. ఏ స్టోరీ అండి ఇది? కథ సరిసాగరం నుంచి ఒక కథ. సరయూ నది తీరంలో ఒక రాజ్యం ఉండేది. ఒక రాజుగారు, మంత్రి గారు ఉన్నారు. ఫ్రెండ్స్ గురించా? రాజు మంత్రి ఉన్నారు కానీ వాళ్ళ పేర్లు చెప్పట్లేదు. రాజుగారికి ఒక కుమారుడు, మంత్రి గారికి ఒక కుమారుడు ఉన్నారు.
రాజుగారి అబ్బాయి పేరు సన్మార్గుడు, మంత్రి గారి అబ్బాయి గుణభద్రుడు. ఈ సన్మార్గుడు గుణభద్రుడు కలిసి ఒక దగ్గర రోజుల్లోనే పుట్టారు, ఒక 4-5 రోజుల తేడాతోటి. దాంతో బాగా పిల్లలు 10 నెలలు 8 నెలల వయసు అప్పటి నుంచి ఒకే చోట ఆడుకోవటం అలవాటయ్యి వాళ్ళు పంచప్రాణాలుగా ఉండేవాళ్ళు. ఈ మంత్రులు సైన్యాధిపతులు రాజుగారికి నమ్మిన బంట్లుగా ఉండి తమ పిల్లలు రాజకుమారులకి నమ్మిన బంట్లుగా ఉండేలాగా దోహదపడేవాళ్ళు. ఆ కాలం అట్లా జరిగేది. మంత్రి గారి అబ్బాయి మంత్రి అవ్వాలి, రాజుగారి అబ్బాయి రాజు అయితే మంత్రి గారి అబ్బాయి మంత్రి, సైన్యాధిపతి కొడుకు సైన్యాధిపతి, సైన్యాధిపతి రాజు అయ్యే సిచ్యువేషన్స్ కూడా వచ్చేవి రేర్గా. కానీ అది మనుషులు మంచి వాళ్ళు అయితే జరిగేది కదా, ఏదో కృతజ్ఞులు అయితే జరిగేది. అయితే ఈ సన్మార్గుడు గుణభద్రుడు ఇద్దరు కలిసే పెరిగారు, కలిసి చదువుకున్నారు, ఒకళ్ళనొకళ్ళు మంచి సపోర్ట్ చేసుకునేవాళ్ళు. గుణభద్రుడికి ఎంతసేపు సన్మార్గుడి ఆరోగ్యము, అతని గుడ్ విల్, అతను హాయిగా ఉండటమే కావాలి. అయితే ఏమైంది, కొంతకాలం పిల్లలు పెద్దవాళ్ళు అయ్యాక వీళ్ళకి పొరుగునున్న రాజుగారి అమ్మాయితో సన్మార్గుడికి, ఇంకొంచెం అవతలగా ఉన్న రాజ్యంలో మంత్రి గారి అమ్మాయితోటి గుణభద్రుడికి పెళ్లిళ్ళు అయినాయి. ఒక 2-3 నెలల తేడాలో వివాహాలైనాయి. ఆ అమ్మాయిల పెళ్లి కూతుళ్ళు ఇద్దరు వీళ్ళ ఊరు వచ్చారు, కొంతకాలం హాయిగానే ఉన్నారు. కొన్నాళ్ళు అయిన తర్వాత ఆడపిల్లల్ని పుట్టిళ్ళకి పంపుతారుగా, ముందు కాలంలో పంపేవాళ్ళు కాదు, ఇటు తర్వాత కాలంలో ఈ కథాకాలం నాటికి ఇది జరిగేది. అయితే ఈ అమ్మాయిలు ఇద్దరు వాళ్ళ పుట్టిళ్ళకి వెళ్ళిపోయారు. అప్పట్లో ఏంటంటే ఏదో 2 రోజులకి వెళ్ళి 3 రోజులు తిరుగు చేయటాలు అవి ఉండేవి కాదు, ఒక 6 నెలలు 8 నెలలు అట్లా జరిగేది. రాజకుమార్తె వెళ్ళిపోయింది, మంత్రి కుమార్తె వెళ్ళిపోయింది. సన్మార్గుడు గుణభద్రుడు కొద్ది రోజులు వేటలాడారు, అవి ఇవి ఆడిన తర్వాత ఏమిటో ఇంతకాలం అయిపోయింది, వీళ్ళు వచ్చే మార్గం ఎన్నుకోవట్లేదు, రావటం లేదు, ఆడవాళ్ళిద్దరూ మనమే వెళ్ళి చూసొద్దామా అని మాట్లాడుకున్నారు. సరే, రాజుగారు ఏమన్నారు, ఇంకా యువరాజుగానే ఉన్నాడు సన్మార్గుడు, ఆ రాజు అయ్యే లోపల 4 ఊళ్ళు చూసినట్టు ఉంటుంది, ఇద్దరే ఒంటరిగా ప్రయాణం చేసి మీ భార్యలను చూసి మీ అత్తవారు పంపిస్తామంటే మంది మార్బలంతో సహా వెనక్కి రండి చెరుకో గుర్రము వేసుకుని వెళ్ళమన్నారు. వీళ్ళిద్దరూ బయలుదేరి వెళ్ళారు. మధ్యదారిలో ఒక అడవిలో ఆగారు. ఆగితే సన్మార్గుడు అన్నాడు, ఒళ్ళు ఊపేస్తుంది, ఏదో కాస్త ఆహారం తేడా చేసింది నాకు, వీళ్ళు చాలా బరువుగా ఉందంటే గుణభద్ర అన్నాడు, నువ్వు పడుకో, రెస్ట్ తీసుకో, నాకేం అలసటగా లేదు, నేను కాళ్ళు చాపుకుని కూర్చున్నా చాలు నాకు, నువ్వు నిద్రపో 2 గంటలు, లేచి ప్రయాణం చేద్దామని తను కాళ్ళు చాపుకుని కూర్చుని తన తొడ మీద తలబెట్టుకుని పడుకునేలాగా సన్మార్గుడికి పడక ఏర్పరిచి గుణభద్రుడు ఆ చెట్టు బోధకి తల నుంచి కళ్ళు మూసుకున్నాడు. సన్మార్గుడు నిద్రపోయాడు. ఈ చెట్టు మీద 2 గువ్వ పిట్టలు ఉన్నాయి. ఆ గువ్వలు కిచక నోరు మూసుకోకుండా మాట్లాడుతూనే ఉన్నాయి. ముందు గుణభద్రుడు వినలా, తర్వాత అతనికి అవి మాట్లాడుకుంటున్నాయని, తమ గురించే మాట్లాడుతున్నాయని అర్థమైంది. అతనికి పక్షి భాష వచ్చు. హాయిగా నిద్రపోతున్నాడు యువరాజు. రేపు తెల్లారేసరికల్లా ప్రాణాలు పోతాయి, అందుకే అలసట వచ్చేసింది చూసావా ముందు అని మాట్లాడుకుంటుంది. గుణభద్రుడు నిర్కాంతపడి, శుభ్రంగా ఉన్నాడు, వీడు రేపొద్దుటికి ఎందుకు తెచ్చిపోవాలి, వీడికి వాళ్ళు 2వ పిట్ట అంటుంది, అబ్బా చూడ్డానికి ఎంత బాగున్నాడు, చూడు కళకళ్ళాడిపోతున్నాడు రాచకళతోటి అంటే, బాగుంటే ఏముంది, వీడికి మారకం ఉంది, యువరాజు తప్పించుకోలేడు, ఒకటి తప్పితే ఒకటి 3 గండాలు ఉన్నాయి ఇతనికి, ఇది తప్పదు ఆనంగానే గుణభద్రుడు గుండెలో రాయిపడింది. గండాలు ఉన్నాయంటే ఇప్పుడు రాజకుమారుడు వెళ్ళే దారి ఒకటి ఉంది, ఆ దారిలో ఉండాలి ఆ గండాలు. సరే, దీన్ని సరిచేద్దామని ఏ గుండె దిటవు చేసుకున్నాడు. ఈ సన్మార్గుడికి చెప్పల, మాట్లాడకుండా ఊరుకున్నాడు. బయలుదేరి అదేంటి మణిభద్ర నగరమో మణిమేఖలా నగర రాజకుమార్తెని పెళ్లి చేసుకున్నాడు సన్మార్గుడు. ఆ రాజ్యం తాలూకు మొగదల్లోకి వెళ్ళి, ఇన్ని మేము అల్లుడు గారు తీసుకొచ్చానని అక్కడ ఉన్న సైనికులకు చెప్పాడు. చెప్పంగానే వాళ్ళు ఏం చేశారు, లోపలికి కబురు చేశారు, అల్లుడు గారు వచ్చారని. అక్కడి నుంచి తాషా మార్బాలు మోగినాయి అల్లుడు కోసమని. ఈ పళ్ళకీలు గిళ్ళకీలు అన్నీ వచ్చినాయి ఇతని లోపల తీసుకెళ్ళటానికి. వీళ్ళ గుర్రాలు ఇక్కడ కట్టేసి ఆ రాజుగారి అల్లుడు కోసం పల్లకి ఏర్పరిచారు. ప్రయాణం చేసి వచ్చాడుగా, పల్లకీలో మోసుకుపోతారనమాట. పల్లకీలు రాగానే గుణభద్రుడు ఏం చేశాడు, మంత్రి గారు వచ్చాడు వీళ్ళని తీసుకెళ్ళటానికి. మంత్రికి చెప్పాడు, ఏమండి నా పల్లకీలో ఏమో సన్మార్గుడిని ఎక్కించాడు, సన్మార్గుడి పల్లకీలో నేను వస్తాను అనేసరికి ఆయన గుళ్ళు మట్టింది. ఏమిటి వీడు మరి విడ్డూరంగా ఉన్నాడు, సరేలేండి అన్నాడు. సరేలే అని ఏం చేశాడు, చిన్న పల్లకీలో ఏమో సన్మార్గుడిని ఎక్కించి యువరాజు అల్లుడు గారు కూర్చోవలసిన ముత్యాల పల్లకీలో ఏమో గుణభద్రుని కూర్చోబెట్టారు. ముందుకు వెళ్ళేసరికల్లా ఏమైంది,
ఆ బోయిలు ఎత్తుగా ఉన్నవాళ్ళు మోస్తున్నారు. ఉన్నట్టుండి పళఫళామని విరిగి ఈ పల్లకి అడ్డదిడ్డంగా పడిపోయింది. ఆ పడ్డం ఎక్కడ పడింది? సరిగ్గా ఒక దారి, వీళ్ళు వెళ్ళే దారిలో ఈ పక్కన లోయ, ఒక సన్న దారిలో వెళ్ళాలి. లోయ అంటే మెట్లకి పక్కన పల్లకి అటు ఊరిగిపోయింది. ఊరిగిపోతుంటే ఇతను అటెంటివ్ గా ఉన్నాడు. గుణభద్రుడు రిలాక్స్ అయిపోలా. సన్మార్గుడు అయితే నిద్రపోయేవాడు. ఇతను ఏం చేశాడు? గట్టి గబుక్కున ఉరికి ఒక దూకాడు ఇవతలకి. పల్లకి కాస్త అటు పక్కకు పడిపోయింది. ఒక 3 అంతస్తులు కిందకి పడింది. అయ్యో అయ్యో ఎంత గండం తప్పింది అన్నారు. తనకు తెలిసిపోయింది. ఓహో, ఇది ఒకవేళ సన్మార్గుడు ఉండుంటే పడుకునేసేవాడు. ఎందుకంటే అతనికి అలసటగా ఉంది. ఇంత మళ్ళీ గుర్రం వేసుకొచ్చాడు కదా, నిద్రపోలేదు కాబట్టి బతికిపోయాడు. అయ్య బాబోయ్, రాజుగారు మంత్రి గారు అబ్బాయి తెలివిగా ఉన్నాడు, తెలివేసి లేకపోతే పడిపోయేవాడు అన్నారు. ఇంకో పల్లకి తెప్పించి ఎక్కించారు. సరే, పల్లకి నడిచింది ముందుకు నడిచి వెళ్ళాక ఏమైంది? ఇంకొక 5 నిమిషాల్లో రాజప్రాసాదంలోకి చేరతారనగా బయట ఒక దీని లాంటిది కట్టారు. సింహద్వారానికి ముందు, ఇప్పుడు మన దేవాలయాలకి వాటికి ముందు ప్రాకారాలు లాంటివి కడతారు కదా, ఒకటి స్వాగత ప్రాకారం ఒకటి కట్టబడి ఉంది. ఆ స్వాగత ప్రాకారానికి కింద వీళ్ళు పల్లకి ఆపారు. పల్లకి ఆపిన మరుక్షణం ఆ ప్రాకారం కూలిపడిపోయింది. అప్పుడు కూడా ఏదో పళా అని శబ్దం వచ్చేసరికి ఇతను గుణభద్రుడు అటెంటివ్ గా ఉన్నాడు కదా, పల్లకిలోంచి దిగేశాడు బయటికి. పల్లకి ఆపిన మరుక్షణం అతను దిగాడు. దిగుతూ ఉండగానే పైనుంచి పడింది. హాహాకారాలు చేస్తూ తప్పుకున్నారు, కానీ ఒక పాలకి మోసిన పోయాడు దాని కింద. అయ్యో, ఇదేమిటి ఇట్లా అయింది అని ఆశ్చర్యపోయారు. దిష్టిలు తీశాక భవనాల్లోకి ప్రవేశపెడుతుంటే గుణభద్రుడు అన్నాడు, అయ్యా మంత్రి గారికి చెప్పాడనమాట, సన్మార్గుడికి ఏ గది కేటాయిస్తున్నారో ఆ గది నాకు కావాలి, నా గదిలో సన్మార్గుడిని ఉంచండి అనేసరికి తనకు నచ్చల. సరే, గబగబా వెళ్ళి రాజుగారి దగ్గరికి మంత్రి వెళ్ళి, ఏంటండి తన స్నేహితుడు ఇట్లా ఉన్నాడు, ఇప్పటికీ 2 సార్లు చేసి, అయితే ఏదో ప్రమాదం తప్పిందనుకోండి, ఆయన పల్లకిని తనకు కావాలన్నాడు, సరే ఏదో అయ్యింది, మరి ఇప్పుడేమో యువరాజు గదిలో తను పడుకుంటానంటున్నాడండి అనేసరికల్లా, అతను ఎక్కువ స్నేహంగా ఉండటం వల్ల అలా అంటున్నాడు లేండి, అంతకంటే ఏం లేదు, కాసేపు ఉండనివ్వండి, విశ్రాంతి తీసుకొనివ్వండి, రాత్రికి అమ్మాయి వెళ్లే వేళకి తనే వెళ్ళిపోతాడు, తనే అబ్బాయి వెళ్ళిపోయి అల్లుడు గారు ప్రవేశిస్తాడులేండి అనేసరికల్లా సరే ఏం చేశారు, సన్మార్గుడి గదిలోకి గుణభద్రుడి గదిలోకి సన్మార్గుడిని పంపించారు. ఈ లోపలికి వచ్చిన గుణభద్రుడు గదంతా చూశాడు, అన్నీ చూశాడు, ఎక్కడ ఏం ప్రమాదం జరిగే సూచనలు లేవు, పర్వాలేదనుకున్నాడు. భోజనాన్ని పిలిచారు, భోజనం పెట్టారు. ఆ భోజనం కూడా తను తినకుండా సన్మార్గుడిని తిన్నివ్వల. మంత్రికి వింతగానే ఉంది. సరే, భోజనం అయిపోయింది. రాజుగారు వచ్చి అల్లుడిని బలకరించాడు, అన్నీ అయినాయి. తర్వాత అమ్మాయి వస్తుంది. మరి 6 నెలలు అయిందిగా భార్య వియోగం, అతను అమ్మాయి వెళ్ళిపోయి ఇక్కడ ఉంది కదా పుట్టింట్లో, అమ్మాయి వస్తుంది, మీరు విశ్రాంతి తీసుకోండి అంటే సన్మార్గుడు అన్నాడు, ఆమె గదిలోకి వెళ్తున్నాను నేనని చెప్పాడు. ఆ అమ్మాయి గదిలోకి వెళ్తుంటే భయం వేసింది గుణభద్రుడికి. అమ్మో, ఏమన్నా కొంప మునుగుతుందేమో ఇక్కడని ఇక సన్మార్గుడు వెనకాల చల్లగా వెళ్ళి అతను అటు ఇటు చూసే సమయంలో చటుక్కుని పోయి అద్దం వెనకాల దక్కున్నాడు. అది స్నేహితుడి గది, ఏకాంత మందిరం, ఈ పని చేయకూడదు అనిపిస్తోంది, కానీ ప్రమాదం, రేపు తెల్లారి లోపల చచ్చిపోవాలి ఇతను. అదే కదా గువ్వలు మాట్లాడుకున్నాయి. ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని కూర్చుంటే చీకటి పడింది, బాగా 10 అయింది, ఎవరని రాల. సన్మార్గుడు మెల్లిగా ఆవలింతలు మొదలైనాయి. అతను బాగా అలసిపోయి ఉన్నాడు, ఏదో ఒంట్లో చిన్న తేడా ఉంది, ఏ ఫీవరిష్గానో ఉంది. ఆ బల్ల మీద పెట్టిన పాలు తాగేసి ఒళ్ళు విడుచుకొని నిద్రకు ఉపక్రమించాడు. దాంతో దారిన అతను నిద్రపోయాడు. లోపలికి యువరాణి వచ్చింది. చూస్తున్నాడు గుణభద్రుడు. ఆ యువరాణి ఇడి తిరిగింది. భర్తను చూస్తే అది మంచి గాఢ నిద్రలో ఉన్నాడు. ఓ 2 గంటలు పడుకుని లేచిన తర్వాత భార్యతో కబుర్లు చెప్పచ్చు. ఆ అమ్మాయికి ఒళ్ళు మండిపోయింది, బుసలు కొడుతూ బయటికి వెళ్ళింది. ఈ వెనకాల కూర్చున్న గుణభద్రుడికి డౌట్ వచ్చింది, ఏమిటి భర్త 6 నెలల తర్వాత కనపడ్డాడు, పడుకున్నాడు అనుకో, వచ్చి తన పక్కన ఆ పర్యంకం మీద రెండో పక్కన పడుకోవచ్చు కదా, ఈవిడ ఎక్కడికి వెళ్తోంది? చటుక్కున ఆమె వెనకాల బయలుదేరాడు. తీరా చూద్దాము, అమ్మాయి లోపలికి వెళ్తల్లా, బిల్డింగ్ లోపల కాదు బయటికి నడిచింది. ఆమె వెనకాల పరిగెత్తుకుంటూ గుణభద్రుడు కూడా వెళ్ళాడు. వెళ్తే ఆ అమ్మాయి బయటికి వెళ్ళి అక్కడున్న ఒక గుర్రం ఎక్కి
టకటకలాడించకుండా నిదానంగా తను నడవకుండా గుర్రం మీద వెళ్తోంది. కొంతమేరకు వెళ్ళి ఆ గుణభద్రుడు గబగబా విసురు అడుగులతోటి, అంటే పరిగెత్తలేకపోయేవాడు, కానీ వెళ్ళాడు. వెళ్ళి చూస్తే ఈమె ఒక భవనంలోకి వెళ్ళింది. అది ఒక పాడుపడ్డ భవంతి. ఆ లోపల ఒకడు మంచి పెద్ద అట్టాకట్టాగా ఉన్న పెద్ద పర్సనాలిటీతో ఒకడు ఒక పాత మంచం మీద పడుకుని ఉన్నాడు. ఈ అమ్మాయి వెళ్ళి వాడి పాదాలు పట్టుకుంది. ఆలస్యం అయిపోయింది, క్షమించవు అంటూ. వాడు ఒక్క తన్ను తన్నాడు రాజకుమార్తెని. తన్నటం ఎవరికెవ్వమని నా భర్త వచ్చాడు. ఎప్పటికీ అతను నాతోటి ఏం మాట్లాడలేదు. నిద్రపోతుంటే విసిగిపోయి నువ్వు నా కోసం వేచి ఉంటావని వచ్చాను. అతను వస్తాడని మాకు తెలీదు అని ఏదో చెప్తుంటే, ఇంత ఆలస్యం వస్తావా, నేను ఎప్పటి నుంచి నీకు వేచి ఉన్నానని పటా కొట్టేశాడు అమ్మాయిని. ఈ అమ్మాయి వాడిని బతిమిలాడి కాళ్ళు చేతులు పట్టుకుని, క్షమించు, నువ్వు వేచి ఉంటావని నాకు తెలుసు, నా భర్త రావటం వల్ల బాగుండదని ఉండిపోయాను అంతే అని చెప్పి అతన్ని కావులించుకుంది. ఈ మంత్రి కుమారుడు చూస్తూనే ఉన్నాడు. ఆ అమ్మాయి భర్తతో చేయవలసిన సరాగమంతా ఇక్కడున్న ఈ చోరశిఖామణిలాగా దొంగలాగా కనపడుతున్నాడు వాడు. అతనితోటి అన్ని నెరిపి అతన్ని పడుకోమని, నేను మళ్ళీ వెళ్తాను, నా భర్త నిద్రలేస్తాడేమో చూస్తాను. ఆ వాడన్నాడు, నీ భర్త వద్దు, ఏమీ వద్దు, నీకు ఒక కత్తిస్తా, మంచిది, ఒక్క వేటుతో చచ్చిపోతారు ఎవరైనా సరే, వెళ్ళి నీ భర్తను సంహరించి వచ్చి, ఇక నీ భర్త వచ్చే గోల ఉండదు మనకి. భర్తను ఎవరు సంహరించారో 4 ఏడుపులు ఏడిస్తే సరిపోతుంది. ఇక నువ్వు మీ అత్తారింటికి వెళ్ళక్కర్లేదు, నేను నీకోసం వేచి ఉండక్కర్లేదు, నువ్వు నేను కలిసి ఉండొచ్చు అన్నాడు. ఈ అమ్మాయి అతను ముందు ఒప్పుకోలేదు, కానీ వాడు ఒప్పించేశాడు. ఒక ఇంత చొరకత్తి ఇచ్చాడు. ఆ కత్తి ఇట్లా బొడ్డును దోపుకుని బయటికి నడిచింది. నిర్ఘాంతపోయాడు మణి. ఈ గుణభద్రుడు, అయ్యా ఇదిరా మన కథ, తెల్లవారేసరికి రాజకుమారుడు అయిపోతాడు. ఇక పరుగులు పెట్టాడు. ఈమె గుర్రం ఎక్కి నిదానంగా టిక్కు వచ్చే లోపల పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ మందిరంలో కూర్చున్నాడు. రాజకుమారుడిని నిద్రలేపి మీ ఆవిడ నేను చంపేస్తుంటే ఎలా ఉండేదో అలా చేయలేకపోయాడు. అది వాళ్ళ ఊరు కదా, చేయలేక దాని వెనకాల దాక్కున్నాడు. ముందు దాక్కున్నాడుగా అక్కడే. ఈ అమ్మాయి రావటం ఏమిటి, అమ్మో ఇట్లా లోపలికి వచ్చి చటుక్కుని దింపేసింది కత్తి. వీడు కేకలు పెడుతూ ఈ గుణభద్రుడు ఆమెను పట్టుకునే లోపలే ఆ కత్తి కాస్త రాజకుమారుడి గుండెల్లో దిగిపోయింది. అరిచి కేకలు పెట్టాడు. ఆ అమ్మాయి అంతకంటే పెద్దగా అరిచి అందరూ చేరారు. ఈ దుర్మార్గుడు నన్ను చెరచబోయాడు, నా భర్త అడ్డం వస్తే భర్తను చంపేశాడు అంటుంది ఆ అమ్మాయి. మంత్రి గారు, అందరూ, సైన్యాధ్యక్షుడు అందరూ చేరారు. ఇతనంటాడు, కాదు ఈ అమ్మాయి సరైంది కాదు, ఆ అమ్మాయే రాజకుమారుడిని మా స్నేహితుడిని చంపేసిందని, సన్మార్గ నన్ను విడిచిపోతావా అని స్పృహ తప్పిపోతున్నాడు మాటకి ఈ గుణభద్రుడు. జనాలకు ఏం చేయాలో తెలియలే. రాజకుమార్తె మరి వాళ్ళ సొంత పిల్లని వాళ్ళు తప్పుగా ఎందుకు అనుకుంటారు, అది పతివ్రతని భావిస్తారు కదా ఎవరి పిల్లని వాళ్ళు. ఈ చెలికత్తెలందరికీ కొంచెం విషయం తెలుసు ఈ అమ్మాయి సరైంది కాదని, కానీ ఎవరు దాన్ని సపోర్ట్ చేయలే. మంత్రి సైనికులందరికీ రాజకుమార్తె బంగారు తల్లి. రాజుగారు వచ్చాడు హుటాహుటిన, అయ్యో నా అల్లుడిని చంపేశాడు, ఎవడరా అంటే వీడన్నారు మన ఈ గుణభద్రుడు. ఈ గుణభద్రుడిని అరెస్ట్ చేయండి, చంపేయండి, తెల్లవారేసరికి ఉరిదీయండి అన్నారు. ఈ స్పృహ తప్పిపోయి వేళ్లాడిపోతూ సన్మార్గాన్ని ఏడుస్తున్నటువంటి ఈ గుణభద్రుడిని గొలుసులు కట్టి మరీ తీసుకుపోయారు. ఈ రాజకుమారుడికి ఏదో అంత్యక్రియలు అవి చెయ్యాలంటే వాళ్ళ అమ్మా నాన్నకి తెలియవద్దు. ఈ ప్రేతం పాడవకుండా ఏదైనా ఏర్పాటు చేయండి అన్నాడు రాజు. రాజకుమార్తెను ఓదార్చాడు. ఆవిడ పిచ్చపిచ్చగా ఏడ్చేస్తోంది. మంత్రి గారికి డౌట్ పట్టుకుంది. ఆయన ఈ గుణభద్రుడు ఊళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి అతని ప్రవర్తనని చూసున్నాడు. 2 సార్లు ఇతనికి ప్రమాదం తప్పినా కూడా 3వసారి కూడా మళ్ళీ ఇదే సన్మార్గుడి గదిలోనే ఉండాలని ఎందుకు కోరుకున్నాడు? ఈ రాజకుమార్తె ప్రవర్తన ఏమిటి ఫిషీగా ఉంది. ఆవిడ ఏడుస్తూ అందరూ తనని నమ్ముతున్నారా లేదా అన్నట్టు చూస్తోంది. ఈయన ఏం చేశాడు, చెరసాల్లోకి వెళ్ళి గుణభద్రుడిని అడిగాడు, నాయన ఏం జరిగిందంటే, అయ్యా మీరు మా నాన్నగారు కూడా మంత్రే, మీరు మా నాన్నగారి సహచార మంత్రి అనుకోండి, నేను అక్షరాల నిజం చెప్తా, మీ రాజకుమార్తె మంచిది కాదు, ఆమెకి దుష్ప్రవర్తన ఉంది. నిన్న రాత్రే నేను ఇది చూసా. మేము మా ప్రయాణంలోనే గువ్వల వల్ల తెలుసుకున్న రాజకుమారుడికి ప్రాణగండ ఉందని. అతన్ని కాపాడడానికి అతను ఉండే ప్రతి చోట నేను పోయి కూర్చున్నా. నాకేం అవల, కానీ అతను అక్కడ ఉండుంటే ఇవి జరిగేవి అతనికి. నేను చూస్తూ ఉండగానే నా స్నేహితుడి గుండెల్లో కత్తి దింపేసింది. అనగానే కావాలంటే నేను గుర్తులు చెప్తా,
ఎంత దూరం ఆమె గుర్రం మీద వెళ్ళిందో, నేను ఆ దూరం అంతా నడిచాను, నాకు ఆ దారి తెలుసు. ఎందుకంటే ఈ ఊరు అతనికి కొత్త, అవును. దారి నాకు తెలుసు, నేను కళ్ళు మూసుకుని కూడా వెళ్ళగలను, ఎందుకంటే ఏ దారిలో వెళ్ళానో అదే దారిలో వెనక్కి వచ్చాను అని చెప్పి నేను మందిరంలో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ఇట్లా దారిలో వెళ్ళానని గీసి చూపించాను. ఈ భటుల్ని చూపిస్తే వాడన్నారు ఇక్కడ ఒక పాడుబడిన భవంతి ఖచ్చితంగా ఉంది. కొత్తవాడు వీడికెలా తెలుసు, ఈ ఊరికి కొత్త కదా. అక్కడ అందులో ఒక చోరుడు ఉన్నాడు. సరే, చోరుని పట్టేశారు వాళ్ళు. రాజకుమార్తె విషయం బయటపడిపోయింది. రాజుగారు రాజకుమార్తెని దేశ బహిష్కరణ విధించేశాడు. ఇతను అన్నాడు, ఈ గుణభద్రుడు నన్ను వదిలేయండి, నా స్నేహితుడి ప్రేతాన్ని నాకు ఇచ్చేయండి, అతను ఎట్లాగైనా బతుకుతాడేమో, నేను చేసుకుంటాను, ప్రేతం పాడు కాదు అని చెప్పి ఈ సన్మార్గుడి ప్రేతాన్ని మోసుకుని వెళ్ళాడు. ఇతనికి ఏం డౌట్ వచ్చింది, మీ ఇద్దరం ఒకేసారి పుట్టాం, ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకున్నాం, ఇద్దరు భార్యలు ఒకేసారి పుట్టింటికి వెళ్ళారు, ఒకటి పిశాచని తేలింది, నాదేం చేస్తోందో. ఆడవాళ్ళని నమ్మగలవా? ఈ మాట అనుకోవటం బాధే, మనమ్మ కూడా ఆడదే కదా, బాధగా ఉంటుంది. కానీ అసలు ఇక్కడ ఇలా జరిగింది కదా, అందుకని చెప్పి ఇతను ఏం చేశాడు, తన స్నేహితుడి ప్రేతాన్ని పుచ్చుకొని అతను జీవించకపోతే నేను కూడా జీవించను అలాంటి భావనలో ఉన్నాడు. బోల్డ్ అన్ని తీర్థాటనలు చేశాడు మధ్యలో ఈ ప్రేతంతో, ఎక్కడైనా జీవించే అవకాశం లభిస్తుందేమో అని. ఎక్కడా దొరకల. ఈ దారి అంతా చూస్తూ చివరికి తన మామగారింటికి చేరాడు. చేరాక ఈ ప్రేతం ఉన్న పెట్టెని ఒక గదిలో పెట్టించాడు. మామగారితో ఏదో మాట్లాడాడు. తర్వాత ఆ రాత్రి భార్యాభర్తలు ఏకశయ్య గతులు అవడానికి ఒక గది ఏదో పెట్టారు. అతను లోపలికి వెళ్ళి పడుకున్నాడు. లోపలికి వచ్చింది అతని భార్య. చూస్తూనే ఉన్నాడు, ఏం చేస్తుందో చూద్దాం, ఇదేం చేస్తుందో. మరి అక్కడ చూశాడుగా, ఆ అమ్మాయి ఈ దగ్గరకు వచ్చి ఇతని ముఖంలోకి ఎట్లాగే చూస్తోంది. చంపేస్తుంది అనుకున్నాడు. జరగచ్చు ఇట్లా కూడా. తల దగ్గర నుంచి చివరికి వచ్చి కాళ్ళు ఇట్లా ముట్టుకుని దండం పెట్టుకుంది. ఇది చంపేయటానికే కాళ్ళు పట్టుకుంటోంది అనుకున్నాడు. ఏం చేసింది, ఇక్కడి నుంచి అవతలకి వెళ్ళి మెళ్ళలో ఉన్న నగలు అలంకారాలు అన్నీ తీసి అక్కడ పెట్టి చూస్తూనే ఉన్నాడు. జుట్టు ముడి కూడా తీసింది, జడంతా పొడుగు తీసింది, జుట్టు విరబోసుకుంది. ఒక మూల కత్తులు అవి పెట్టున్నాయి, ఒక కత్తి తీసుకుంది. అని చూస్తున్నాడు, ఏదో చేస్తుందని. కత్తి తీసుకున్న ఆమె మంచం వైపుకి రాల, వాకిలి వైపుకి వెళ్ళిపోయింది. ఏదో జరుగుతుందని ఈ గుణభద్రుడు భార్య వెనకాల పడి నడవటం మొదలుపెట్టాడు. ఆ అమ్మాయి ఎక్కడికో నడిచి వెళ్ళిపోతుంది. కత్తిపుచ్చుకుని జుట్టు విరబోసుకుంది, నిరలంకారం, ఒక్క అలంకారం లేదు, మెళ్ళలో మంగళసూత్రాలు మాత్రం ఉన్నాయి, నాగా నట్రా తీసేసింది మొత్తం. అక్కడికి ఎక్కడికో వెళ్తుంటే ఒక పురాతనమైనటువంటి అమ్మవారి దేవాలయం లోపలికి వెళ్ళి వెళ్ళేసరికి లోపలికి వెళ్ళి నుంచుంది అమ్మ దగ్గర. అమ్మా, 6 నెలల నుంచి నా భర్త కోసం వేచి ఉన్నా, రాలేదు, వస్తాడనుకుంటున్నా, ఇన్నాళ్ళకి వచ్చాడు. నా భర్త ముఖం చూసి చచ్చిపోవటానికి నిశ్చయించుకుని ఉన్నా. నా భర్త నా కోసం వస్తే శిరస్సు ఇస్తానని మొక్కుకున్నాను నీకు. ఆయన వచ్చాడు, చూశాను, శిరస్సు ఇదిగో, నా శిరస్సు తీసుకో అని చెప్పి మెడ నరుక్కోవటానికి సిద్ధపడింది అమ్మాయి. అమ్మవారికి మొక్కుకుంది, ఎప్పటికీ ఇతను రావట్లేదు, పుట్టింటి వాళ్ళు పంపరు, నీ భర్త వస్తే పంపుతామంటారు, అతనేమో రాడు. అమ్మాయి వచ్చిన దగ్గర నుంచి అత్తారింటికి వెళ్ళిపోదామన్నది, ఆ మొగుడు నదులు ఉండలేక. అప్పుడు అమ్మవారు కనపడి, అమ్మాయి, నీ భర్త అంత సులువుగా ఇది కాడు, అసలు అతను మరణించడానికి వచ్చాడు ఈ ఊరు, స్నేహితుడి ప్రేతాన్ని పుచ్చుకుని తిరుగుతున్నాడు. నువ్వు ఇంటికి వెళ్ళిపో, నీ పాతివ్రత్యానికి మెచ్చి నీ భర్త తాలూకు స్నేహితుడిని కూడా నేను బతికిస్తున్నా. తైలం పెట్టెలో ఉన్నాడు, నూనె పెట్టెలో, దాంట్లో నుంచి బయటికి తీసి గంగా స్నానం చేస్తే వాడు జీవిస్తాడని ఆవిడేదో ఒక విభూది అవి ఇచ్చింది. అమ్మవారు ఇచ్చింది ఒక విభూది, ఒక పేంబెత్తము ఇచ్చింది, గంగాజలం కూడా ఒక కుండతోటి. అవన్నీ పుచ్చుకుని అమ్మాయి జుట్టు ముడేసుకుని ఆ కత్తి అక్కడ బారేసి 3 సామాన్లు పుచ్చుకుని ఇంటికి వచ్చింది. ఇదంతా చూసేశాడు గుణభద్రుడు. ఆహాహా, నా భార్య ఎంత పతివ్రత, దీనివల్ల నా స్నేహితుడు కూడా బతుకుతున్నాడే. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి పక్క మీద పడుకున్నాడు. ఆవిడ గదిలోకి వచ్చింది. ఇతను లేచాడు, అని నిద్ర లేచినట్టు లేచి, నువ్వు ఇప్పుడే వచ్చావా, నాకు ఒక గొప్ప కళ వచ్చింది. ఎలాంటి కళ అంటే, ఒక స్త్రీ జుట్టు విరబోసుకుని దేవాలయంలో కూర్చుంది, అమ్మవారికి తల ఇస్తానంటోంది, నాకు అట్లా కళ వచ్చింది. అయితే అమ్మవారు ఆమెకి ఏదో వరం ఇచ్చినట్టు కళ వచ్చిందంటే ఆవిడ పాదాలు పట్టుకుంది. ఈ కళ కాదు, ఇది అక్షరాలా జరిగింది. నేనే అమ్మకి నా కుతుకిస్తానని దండం పెట్టుకున్నాను. ఆమె నీ స్నేహితుడిని బతికించడానికి అవకాశం ఇచ్చింది మనకి, పద నీ స్నేహితుడిని బతికిద్దాం. భార్యాభర్త ఇద్దరు కలిసి
ఆ పక్క గదిలో పెట్టెలో పెట్టున్న ఈ సన్మార్గుడి శరీరాన్ని నూనె దాంట్లోంచి తీసి బయట పెట్టారు. ఈ గంగాజలం పోసి విభూతి జల్లి ఆ బెత్తంతో రాస్తే లేచి కూర్చున్నాడు సన్మార్గుడు. లేచి కూర్చుని ఆ చూసి, మిత్రమా ఏమిటి నీ భార్యను కూడా తీసుకొచ్చావా అంటున్నాడు. నా భార్యను తీసుకురాలేదు నాయన, నా భార్య నిన్ను తీసుకొచ్చింది, ఇదిగో ఈ కథ అంతా ఇట్లా జరిగిందని మొత్తం విషయం అంతా చెప్పాడు. సన్మార్గుడు ఆశ్చర్యపడి, నాకు తెలియకుండా ఇంత కథ నడిపావు నువ్వు, సరే పద మనం మన ఇంటికి వెళ్ళిపోదాం నీ భార్యను తీసుకుని. మర్నాడు ముగ్గురు ప్రయాణమై వాళ్ళ సొంత ఊరు సరయూ నదీ తీరంలో ఉన్న ఆధారా నగరానికి వెళ్ళిపోయారు. తర్వాత సన్మార్గుడు మళ్ళీ ఇంకొక జాతకం చూసుకుని మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని సుఖంగా సంతోషంగా ఉన్నాడు. స్నేహితులంటే అలా ఉండాలి. చాలా బాగుంది రమ్మగారు, చాలా చాలా బాగుంది. నమస్తే. నమస్తే.